హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా వీడియో వచ్చేసి టొమాటో చట్నీ, గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో చట్నీ. సిక్స్ చిల్లీస్ తీసుకున్నాను. ఈ సైజు 2 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. నేను దోశల్లోకి చేస్తున్నానండి ఈరోజు. మగ్గాలి. ఇలా మగ్గాక కొంచెం 2 రెమ్మలు పుదీనా వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఉండగానే దీంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఆన్ చేసిన ఇలా మగ్గాక ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను. తీసుకొని దీంట్లోనే టొమాటో ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ప్లస్ వెల్లుల్లి తీసుకుంటున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. టమాటాలు కొంచెం మగ్గాయి, ఇంకా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమే. మగ్గాయి కదండి టొమాటోస్. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. మీరు ఎన్ని టమాటాలు తీసుకున్నారు? చూసారు కదా, మన టొమాటో చట్నీ రెడీ అయింది. దోశలు ఒక్కండి, మేము 3 మెంబర్స్ కాబట్టి మాకు సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి టొమాటో చట్నీ. ఊరికే పల్లీ చట్నీయే కాకుండా పల్లీ చట్నీ కూడా ఊరికే తిన్నా కొలెస్ట్రాల్. అందుకోసం ఇలా చేసుకున్నారనుకో వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే. మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మేము చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.